బ్యాక్ టు మై ఛానల్. ఏపీ డిగ్రీ ఓఏఎండిసి 2025-26కి సంబంధించి ఇంకా మనకి సీట్ అలాట్మెంట్ అయితే రిలీజ్ చేయలేదన్నమాట. క్యాండిడేట్స్ అందరూ కూడా సీట్ అలాట్మెంట్కి సంబంధించి బ్రదర్ ఏమైనా అప్డేట్ ఇవ్వండి బ్రదర్, అసలు ఇవాళ సీట్ అలాట్మెంట్ వస్తుందా లేదా, అసలు ఏమైనా ఎక్స్టెండ్ చేశారా, అసలు ఎంతమంది అప్లై చేశారని కూడా క్యాండిడేట్స్ అయితే కన్ఫ్యూజ్ పడుతున్నారు. సో వాటికి సంబంధించి డీటెయిల్గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోతూ. అయితే డిగ్రీకి సంబంధించి అప్డేట్స్ ఎప్పుడు ఛానల్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. అయితే మనకి అప్డేట్లోకి వెళ్ళినట్టయితే ఓఏఎండిసి 2025-2026కి సంబంధించి యాక్చువల్గా సీట్ అలాట్మెంట్ మనకి ఎప్పుడో రిలీజ్ అవ్వాలి, బట్ మనకి 10వ తారీఖు అయితే మనకి ఎక్స్టెండ్ చేశారు, అంటే నిన్న అనమాట. ఈ వీడియో 11వ తారీఖునైతే రికార్డ్ చేస్తున్నాను. అయితే ఇప్పటికి వచ్చి మనకి సీట్ అలాట్మెంట్ ఎలాంటిది కూడా మనకు రిలీజ్ చేయలేదు. కారణం ఏంటంటే వెరిఫికేషన్ చాలా మటుకు క్యాండిడేట్స్ అయితే మిస్టేక్ చేశారు అండ్ వెరిఫికేషన్స్ అనేవి కూడా పెండింగ్ ఉండిపోయి దాదాపు 1,50,000 పైగానే డిగ్రీ సంబంధించిన ఫీజు పేమెంట్ చేశారు అండ్ వెరిఫికేషన్కి 1,38,000 అయితే క్యాండిడేట్స్ అయితే అటెండ్ అవ్వడం అయితే జరిగింది. సో ఇది నేను చెప్పడం కాదు, గతంలో మన వీడియోలో కూడా పేపర్ అప్డేట్ కూడా వచ్చింది. పేపర్ అప్డేట్లో కూడా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ కూడా మీరు చూడొచ్చు ఎంతమంది అప్లై చేశారని. అయితే విషయానికి వెళ్తే బ్రదర్ సీట్ అలాట్మెంట్ ఇంకా రిలీజ్ చేయలేదు. అసలు సీట్ అలాట్మెంట్ ఇవాళ రిలీజ్ చేస్తారా లేదా పోస్ట్పోన్ చేస్తారా? సో సీట్ అలాట్మెంట్ అనేది పోస్ట్పోన్ చేస్తారండి ప్రస్తుతానికైతే. ఎందుకంటే వీళ్ళు వెరిఫికేషన్ చాలా మటుకు స్టూడెంట్స్ అయితే ఇంకా పెండింగ్ ఉన్నాయి. వాళ్ళు రీఅప్లోడ్ చేసుకున్న డాక్యుమెంట్స్ అయితే చాలా మటుకు క్యాండిడేట్స్కి మెయిల్స్ కూడా వచ్చాయి అండ్ కొంతమందికి జెన్యూన్గా అప్లోడ్ చేసినా కూడా కొంతమందికి మెయిల్స్ రాలేదు. ఎందుకంటే వెరిఫికేషన్లో డిలే ఉండడం వల్ల, వెరిఫికేషన్ అథారిటీ వాళ్ళు సరిగ్గా చెక్ చేయకపోవడం వల్ల, అంటే వాళ్ళకి ఎక్కువ అప్లికేషన్స్ రావడం వల్ల. సో ఇది ఒక కారణం అనమాట. సో ఇవాళ న్యూస్ ఆర్టికల్లో కూడా చెక్ చేశాను, మనకు పోస్ట్పోన్మెంట్కి సంబంధించి ఎక్కడ కూడా మనం ప్రొవైడ్ చేయలేదు. అయితే రీవైజ్డ్ డేట్ అనేది ఇవాళ అయితే మనకి ఇంకా ఏం అప్డేట్ రాలేదండి. రీవైజ్డ్ డేట్ మనకి తొందరలో అప్డేట్ చేస్తారు. మరి ఏ డేట్ రిలీజ్ చేస్తారు అనేది కన్ఫ్యూజన్ అండి. సో వస్తుందా లేదా అనేది మరి వస్తుంది గ్యారంటీ, కానీ ఏ డేట్న మనకి పోస్ట్పోన్ చేశారు ఖచ్చితంగా అయితే. సో ఈ పోస్ట్పోన్ చేసిన తర్వాత రీవైజ్డ్ డేట్ ఎప్పుడు వస్తుంది అనేది క్లారిటీ అయితే లేదనమాట. ఎవరు అడిగినా ఇదే చెప్తారు. సో రీవైజ్డ్ డేట్ అనేది క్లారిటీ అయితే లేదని చెప్పేసి వాళ్ళు ఫిక్స్ చేసుకొని అన్నీ ఓకే అనుకుంటే వాళ్ళు డేట్ రిలీజ్ చేసిన తర్వాతనే అది మనకి రిలీజ్ అయితే అవుతుంది. సో ఎవరికి కూడా తెలియదు అనమాట డేట్స్కి సంబంధించి. సో ఫర్దర్కి సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను. సైన్ అప్ బై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.